వెల్కమ్ టు పొలిటికల్ టాక్స్. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చంద్ర. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సతీష్ చంద్ర గారు, ప్రముఖ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్గా మేనిఫెస్టోల సీజన్ నడుస్తుంది. ప్రముఖ పార్టీలన్నీ కూడా తమ మేనిఫెస్టోలని ఇబ్బడిముబ్బడిగా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే అసలు మేనిఫెస్టోని చూసి ఓట్లు వేస్తారా, పార్టీని చూసి ఓట్లు వేస్తారా, పార్టీ అధినేతను చూసి ఓట్లు వేస్తారా, లేదా పార్టీ అధినేత వెనుక ఉన్నటువంటి సామాజిక వర్గాలను చూసి ఓట్లు వేస్తారా? ఇదంతా చాలా పెద్ద చర్చ. కానీ మేనిఫెస్టో అనేది కీలకమైంది. అంటే మేనిఫెస్టోలోకి వచ్చేటువంటివి దాదాపుగా ఇంతకుముందు అయితే అనేక రకాలు ఉండేవి. యాక్చువల్ వాట్ ఈజ్ మేనిఫెస్టో? ఇఫ్ ఐఎమ్ ఓటెడ్ టు పవర్, నేను అధికారంలోకి వస్తే, నా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నేను 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించబోతున్నాను, కాబట్టి ఆ పాలించే దాంట్లో నేను ఆదాయ వనరులను ఎలా సమకూర్చుకుంటాను, వచ్చిన ఆదాయ వనరులని మళ్ళీ తిరిగి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, సో సమ పంపిణీ అన్ని వర్గాలకి కూడా ఏ విధంగా అందజేసే విధంగా ఉంటుంది, అట్లాగే మరి ముఖ్యంగా దెబ్బతిన్న వాళ్ళకి, అణగారిన వర్గాలకి, లేకపోతే మార్జినలైజ్డ్ సెక్షన్స్కి ఏ విధంగా ఆదుకుని వాళ్ళని తిరిగి మళ్ళీ పైకి తీసుకొస్తాను అనేది ఒక ఓటర్ ముందు, ఓటరు మహోదయ నేను ఏ విధంగా పరిపాలించబోతున్నానంటే ఇది నా స్కీము అని చెప్పడం అన్నమాట. ఇది చాలా నిజానికి పార్టీగత ప్రజాస్వామ్యంలో భారతదేశం మన డెమోక్రసీ అనేది దర్ ఇస్ బ్యూటీ ఇన్ అవర్ డెమోక్రసీ. మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది, పలు రాజకీయ పార్టీలు ఉంటాయి. కాబట్టి ఈ పలు రాజకీయ పార్టీలు ఇగో ఓటర్ ముందు పెడతాయి, ఈ విధంగా మేము పరిపాలించబోతున్నామని. అప్పుడు ఓటర్ ఎవరిని కటాక్షిస్తాడు అన్నది ప్రధానమైన అంశం. సో ఇట్లా చేసేటప్పుడు నిజంగానే తొలినాళ్లలో మొత్తం అన్నీ ఉండేవి. ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకోబోతున్నాం అనేటువంటి అంశాలు కూడా ఉంటాయి. అట్లాగే పరిపాలన తీరు ఎట్లా ఉండబోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంటుంది అనమాట. మేనిఫెస్టో చూడగానే ఈ రకమైన వీళ్ళు ఎంఫసిస్ దీని మీద ఇస్తారు అనేది ఉండేది. కానీ మెల్లమెల్లగా ఏమైందంటే ఈవెన్ చాలా వేగంగానే పాపులిజం అంటే జనాకర్షక విధానము అని, జనాకర్షక విధానం వేరు, జన ప్రయోజక విధానం వేరు. జనాకర్షక విధానం అంటే వెంటనే చూడగానే ఆకర్షించేది, పసివాళ్ళకి వెంటనేగా చూడగా ఆకర్షించే వేరు ఉంటాయి, చాక్లెట్, ఐస్ క్రీమ్ ఇట్లాంటివి ఉంటాయి. సో అలా అని చెప్పేసి అవే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇస్తే 3వ రోజు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఆరోగ్యకరమైనది ఏదో మళ్ళీ తల్లి పాలు, గుడ్లు ఇట్లా ఇస్తుంటుంది. కానీ జనానికి ఏముందంటే, కానీ పసివాడిని అడిగితే నాకు ఏం కావాలంటే ముందు అవే కోరుతుంటాడు. ప్రజలు కూడా మనం ఇంకా అవిద్య, పేదరికం, సాంఘిక సమస్యలు ఇలాంటి వాటితో సతమతం అవుతున్నప్పుడు వారి ఆలోచన సరళి చటుక్కున శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన శాశ్వతమైన ప్రయోజనాలు అందుకునే స్థితి వైపు ఉండదు. ఒకటి, దానివల్ల ఏం చేస్తారంటే టెంపరీ రిలీఫ్ ఎవరిస్తారంటే వాళ్ళ వైపు ఆశగా చూస్తారు. ఇది ఇంకొక కారణం కూడా, అనేక ప్రభుత్వాలని చూసి ఉండడం వల్ల అతను వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు తిరిగి మనకు శాశ్వతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆశించినప్పుడు అనేక సందర్భాల్లో భంగపడి ఉన్నారు. కాబట్టి ఫోన్ ఉచితంగానో మరొకటో ఏదో ఇస్తానంటున్నాడు కదా, అది చూసైనా ఓటు వేద్దాం అనే స్థితికి ప్రజలు నెట్టబడ్డారు. దాంతో ఏమైందంటే ఒక కొత్త శకం మొదలైంది, జనాకర్షకమైనటువంటి విధానం. అదొక్కటే ప్రధానమైనది కాదు. దాంతో కాకపోతే ప్రజలు చాలా ఆ చిన్నది చేసినందుకు ప్రజలు ఎంత కృతజ్ఞత కలిగిన వాళ్ళంటే, సో వాళ్ళని ఆ చిన్న చేసిన వాళ్ళని ఆల్మోస్ట్ ఆ నాయకుల్ని దేవుళ్ళతో సమానంగా చూసేశారు. వాళ్ళు నిజానికి పెద్ద ఆర్థిక వ్యవస్థని సమూలంగా మార్చిన వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు ఇందిరాగాంధీ అమ్మ అయిపోయారు. ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, లేకపోతే ₹2 కిలో బియ్యం కావచ్చు, ఈ రోజు కూడా జనాలు చర్చించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పక్కా ఇళ్ళు అనగానే ఇందిరాగమ్మ గుర్తొచ్చేస్తుంది. అట్లాగే ఎన్టీ రామారావు ₹2 కిలో బియ్యం. ఆయన అసలు మైండ్లో ప్రజల మనస్సుల్లో ఎలా ఉండిపోయాడు అంటే కిలో ₹2 బియ్యమే. కిలో ₹2 బియ్యమే మొత్తం ఉమ్మడి రాష్ట్రాన్ని అంతటిని కూడా ఆర్థికంగా ముందంజ వైపు నడిపించిందంటే దానికి దీనికి ఏ సంబంధం ఉండదు. ఆయన వివిధ పథకాల ద్వారా ఆయన సమీక్షించాల్సి ఉంటుంది. కానీ కిలో ₹2 బియ్యం అనే అర్థం వస్తుంది. రామారావు గారు చనిపోయినప్పుడు ఎన్టీ రామారావు నేను ఒక శీర్షిక పెట్టాల్సి వచ్చింది. అప్పుడు ఏం ఆలోచిస్తే ఎన్టీఆర్ అంటే ఏమిటి, రాజకీయ జీవితం అంటే
మొత్తం అంతా చూస్తే ఆయన ఈ కిలో బియ్యం దగ్గర ఆగుతున్నాడు. కాబట్టి తొణికిన పేదవాడి అన్నం గిన్నె అని అంటే అటాచ్మెంట్ అట్లా పెట్టేటప్పుడు జనం చాలా కనెక్ట్ అయ్యారు. ఎందుకోసం అంటే ఆ చిన్న స్కీమ్ ఇచ్చారు. ఆ స్కీమ్ చాలా పెద్దది అయిపోయింది. ఇవాళ చూడండి, అసలు భోజనం అనేది పెద్ద విషయం కాదు. ఇవాళ పేదరికాన్ని అన్నం లేకపోయిన దాంతో చూడరు. దాదాపు ఆహారం ఉచితంగా వస్తుంది. సో మిగిలిన అంశాలు కావాల్సి వస్తున్నాయి. షెల్టర్ కావాలి, ఉపాధి కావాలి, ఇలాంటి మిగిలిన అంశాలు కావాల్సి వస్తున్నాయి. సో కాబట్టి పథకాలు కూడా ఆహారం మీద నుంచి మెల్లగా మారాయి. చూడండి, ముందు ఎన్టీఆర్ కిలో ₹2 బియ్యం ఇచ్చారు. అంతకుముందు ఎంజీఆర్ కూడా ఇచ్చారు. సో అదే జయలలిత గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది, ఆవిడ ఏకంగా ఇదే బియ్యాన్ని వండి వార్చే ఏర్పాటు చేశారు. అమ్మ క్యాంటీన్ అంటే ఇడ్లీ పెట్టేశారు ఏకంగా, కుక్డ్. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు, కేసీఆర్ క్యాంటీన్లు కూడా కుక్డ్. సో ఆహారం కూడా రెండవ దశ వచ్చేసింది. ఇప్పుడు అంచేత ఇవాళ మనం చూసినప్పుడు తప్పనిసరిగా ఉచితాలు అనేవి చాలా ఆకర్షిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నిన్న మీటింగ్లో చెప్తూ, అంటే రీసెంట్గా జరిగిన మీటింగ్లో చెప్తూ తన మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో 8,000 పంట సాయం అని 8,000, అలాగే KG to PG విద్య, అలాగే రవాణా సౌకర్యం, ఎవరైతే విద్య చదువుకుంటానికి వెళ్తారో వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? అంటే ఒక రకంగా దీన్ని మనం ఒక మేరకు హర్షించవచ్చు, కానీ అది మాత్రమే సరిపోదు. ఎలా అంటే రైతుకి రుణమాఫీ అనేది హోరెత్తించేసారు ఇటీవల కాలం వరకు. రుణమాఫీ అంటే పంట పండించాలి, వాడు ఎప్పుడు అప్పులు తీసుకొస్తాడు, పంట పండిస్తాడు, పంట అమ్ముకోబోతాడు. సో అమ్ముకోవడం అంటే అమ్మబోతే మార్కెట్ ఉండకపోవచ్చు, నష్టపోతాడు. సో కాబట్టి అప్పుయే ప్రధానంగా కనిపిస్తుంటుంది. ఇంకా పంట ఇవన్నీ మర్చిపోతాడు. ఇంకా ఆదాయం సంబంధించి కాదు, అప్పే మిగులుతుంది. రైతు అంటే అప్పే అని. సో ప్రతిసారి కూడా వచ్చేవాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, ఈ అప్పుని మాఫీ చేస్తూ ఉంటూ వస్తారు, రుణమాఫీ చేస్తూ ఉంటూ. సో ఈ చిట్ట మాఫీ డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నారు కదా మీరు. సో మీరు బ్యాంక్స్ పే చేయవు, బ్యాంకులు మీరు పే చేస్తే, గవర్నమెంట్ పే చేస్తే అది మాఫీ అవుతాయి. సో ఇక్కడ అదేదో ముందిస్తే, ఒక ఇన్పుట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇస్తే రైతుకు ఉపయోగపడుతుంది కదా అనే ఆలోచన సరైనది. కానీ ఆ ఆలోచన అక్కడితో సరిపోదు, ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇందులో నిజంగా మనం హర్షించదగింది ఏంటంటే పోటీ బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పోటీ పెరిగింది. 5 ఎకరాల రూపు 6,000 ఇస్తాను, 6,000 ఇస్తానంటే సో ఎకరాకి 4,000, పంటకి ఎకరాకి 4,000 అని కేసీఆర్ అన్నారు. సో ముందు అన్నారు అంటే 10,000 చేశారు, ఇప్పుడు 10,000 చేశారు. సో ఇట్లా ఇక్కడ కూడా అక్కడ 9,000 అవుతుంది. అందరూ పోటీ పడి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్స్ గుడ్. బట్ కానీ ఇక్కడితో ఆగిపోతుందా? ఆగిపోదు. రైతు మళ్ళీ వ్యవసాయం చేయాలి కదా, చేసిన తర్వాత మళ్ళీ ఈ డబ్బు సరిపోతుందా? సరిపోదు. పైపచ్చు రైతులు మళ్ళీ రకాలు అందరికీ ఇది అందుబాటులో ఉంటుందా? సో రైతుల్లో యాబ్సెంటీ ల్యాండ్లార్డిజం ఉంటుంది. నగరాల్లో ఉంటారు, రైతు ఎవరు దిక్కులు ఎవరో చేస్తుంటారు. కౌలు రైతులు వేరు, అసలు రైతులు వేరు. ఎవరైతే కష్టపడి ఎవరైతే పండిస్తారో, ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి ఏమాత్రం ఉపయోగం ఉండట్లేదు ఈ పథకాల వల్ల. రుణమాఫీ కూడా అట్లాగే జరిగింది. రుణమాఫీ కూడా అదే రకంగా జరిగింది. సో కౌలు కౌలు రైతులకి మధ్య గ్యాప్ అలాగే ఉండిపోతుంది. సో ఎవరైతే కష్టపడి పండిస్తారో వాళ్ళకి వచ్చే నష్టాల్లో ప్రభుత్వం ఏమాత్రం వాళ్ళ నష్టాన్ని భర్తీ చేయలేని పరిస్థితి కూడా ఉంది. రైట్, అది ఒక అంశం. సో తర్వాత ఇప్పుడు రైతులను ఆదుకోవడానికి ఇంకొక స్కీమ్ కూడా నడుస్తుంది. ఇది మనకు నేరుగా ఇచ్చేది. ఇంకొక ఇరిగేషన్ సంబంధించి కూడా మేము నీళ్లు ఇస్తామనేటువంటి దాని మీద. సో ఇన్ని ప్రాజెక్ట్స్ కడుతున్నాము. ఇక్కడైతే తెలంగాణలో అయితే కాళేశ్వరం, అడిగితే పోలవరం, ఇట్లా అడిషనల్ వాటర్ ఇవ్వడానికి ఇంత ఆయకట్టుని సాగు చేయబోతున్నాం అనేటువంటి అంశం కూడా ప్రధానంగా వస్తుంటుంది. దాని మీద విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడేమో ఫ్రీగా ఇస్తున్నారు డబ్బులు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇరిగేషన్ సంబంధించి. సో ఈ ఖర్చుని ఎక్కడి నుంచి తీస్తారు? ఇదొక అంశం. సో మీరు వ్యవసాయం మీద వచ్చేటువంటి ఉత్పత్తి ఎప్పుడు కూడా వ్యవసాయ ఉత్పత్తుల వల్ల లాభదాయకతను మనం ప్రమోట్ చేయడం లేదు. సో బేసికల్గా మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది.
మార్కెట్ దగ్గరకు వచ్చినప్పటికి చిన్నబోతున్నాడు రైతు. సో మార్కెట్కి సంబంధించిన వచ్చినప్పుడు మహా అయితే గిట్టుబాటు ధర అంటారు. సో గిట్టుబాటు ధర ఇచ్చే స్థితి చాలా సందర్భాల్లో తక్కువ ఉంటుంది. మన మార్కెట్ మనం అందరం రాసుకుంటాం స్టోరీస్, సరిగ్గా మార్కెట్ యాడ్ వస్తుంది, ఆ రోజు ఫుల్ వాన కొడుతుంది, మొత్తం ఎగిరిపోతుంది, పంట ఎగిరిపోతుంది. సో వాళ్ళు కూడా టెన్షన్ క్రియేట్ అవుతుంటుంది. కాబట్టి దీన్ని మనం భారతదేశంలో అసలు వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా చూడడం అనేది ఇంకా మొదలు పెట్టాల. అంటే మిగిలిన చోట మనం ఏం చేసాము, తీసుకెళ్ళి 1990 తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల ముందు పెట్టేసాం. అట్లా పోటీ పెట్టేటప్పుడు ఏముంటుంది, మన మన మొక్కజొన్న పొత్తుకి అమెరికన్ స్వీట్ కార్న్కి మధ్య పోటీ వస్తుంది, మన కాశ్మీర్ యాపిల్కి అట్లాగే అమెరికన్ యాపిల్కి మధ్య పోటీ వస్తుంది. అమెరికన్ యాపిల్ క్వాలిటీతో కాంపిటేటివ్ ప్రైస్కి మనకు దొరుకుతుంది అనుకోండి, ఇది ఎవరు కొంటారు? ఫస్ట్ దీన్ని క్వాలిటీ పెంచి కాంపిటేటివ్ ప్రైస్కి, అంతకన్నా తక్కువ ప్రైస్కి ఇవ్వగలిగే స్థితిని రైతుకి తీసుకురావాలి. మిగిలిన దేశాల్లో ఏం చేస్తాయంటే ఆ రైతుకి ఒక ఇండస్ట్రీలో చూస్తాయి కాబట్టి ఇండస్ట్రీస్కి ఒక ఎన్ని ప్రోత్సాహకాలు ఇస్తాయి. మరి చూడండి, మనం ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకుంటా అంటే మనం రెడ్ కార్పెట్ పలికిస్తాము, సింగిల్ ఒకే చోట మొత్తం అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తాము, రెడ్ టైప్ తీసేస్తాము, ఎన్ని షాప్స్ ఇస్తాము ఒక పారిశ్రామికవేత్తగా రావడానికి. SEZ పెట్టుకుంటానంటే ఎన్ని షాప్స్ ఇచ్చేస్తాం. మరి ఎందుకు ఇస్తామంటే బికాస్ వాడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది, తర్వాత మళ్ళీ GDP పెరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, రైతు ఇదేదో మనం సాయం చేసినట్టుగా ఒక వరద బాధితుడికి, తుఫాను బాధితుడికి, వ్యవసాయ బాధితుడు కాబట్టి ఈ వ్యవసాయదారుడు కాదు, వ్యవసాయ బాధితుడిని చేసాం మనం. కానీ వ్యవసాయదారుని మంచి ఎంటర్ప్రెన్యూర్గా మార్చాల్సిన అవసరం ఉంది. కానీ అటువైపు మనం ఇంకా దానివైపు దారులు పడలేదు. అంతవరకు రైతుని ఆలోచించుకునే పరిస్థితి లేదు. నన్ను ఆదుకుంటున్న రైతులు ఏమనుకుంటున్నా అంటే నేను సెల్ఫ్ ఎస్టీమ్ పోయింది, నేను రైతుని, నేను సంపదను సృష్టిస్తున్నవాడిని అనే ఒక దర్జాగా ఉండేటువంటి ఆ స్థితి తీసేసాం. రైతు అంటే చాలా దయనీయమైన స్థితిలోకి మనం నెట్టివేసాం. కాబట్టి ఇవి తాత్కాలికమైన రిలీఫ్ ఇస్తున్నాయి తప్ప శాశ్వత ప్రాతిపదిక మీద ఉండదు. ఇంకొక అందరూ కూడా ఒక భయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొంతమంది దీనికి సంబంధించి. అంతిమంగా ఈ వ్యవసాయం ఎవరు చేస్తారు? మెల్లమెల్లగా వ్యవసాయ రంగం నుంచి ఒక్కొక్క జనాభా మనం 2001 జనాభాకి 2011 జనాభాకి తీసుకున్నప్పుడు రైతుల్లో దాదాపు 10% మంది వ్యవసాయం నుంచి తప్పుకున్న వాళ్ళు ఉన్నారు. స్లోగా రైతులు వ్యవసాయం నుంచి తప్పుకుపోతే వ్యవసాయాన్ని మరి ఎవరు చేయాలి కదా, ఎవరు చేస్తారు? కార్పొరేట్లు చేస్తారా? వాళ్ళు కార్పొరేట్లు చేయడానికి వీలుగా ఉండే విధంగానే మొత్తం అన్ని పథకాలు నడుస్తున్నాయా, అన్ని ప్రభుత్వాలు నడుస్తున్నాయా? దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ రైతుని ఆదుకోవడం అనేది కరెక్టే. అట్లా ఇంకొకటి కూడా ఇప్పుడు ఇందులో జనసేన మేనిఫెస్టోలో ఒక కొత్త అంశం ఉంది. వ్యవసాయం చేయలేని స్థితికి వచ్చేస్తాడు రైతు, నాగలి పట్టలేడు, పొలానికి పోలేడు. కాబట్టి ప్రతివాడికి ఏదో ఒక ఫ్యూచర్ ప్రజెంటే లేనుడు ఫ్యూచర్ ఏం ప్లాన్ చేస్తాడు? ఈవేళ నీకు పంట చేతికి వస్తుందో లేదో ఫ్యూచర్ ఎట్లా ప్లాన్ చేస్తాడు? బిడ్డలు ఏదన్నా 4 గింజలు పెడితే గంజి పూస్తే తాగాల్సిన స్థితికి 60 సంవత్సరాలు దాటిన దానికి రైతులకి 5,000 పెన్షన్, అది ఆచరణ సాధ్యమేనా? అంటే మనం ఆచరణ సాధ్యము అంటే ఖచ్చితంగా దాన్ని బడ్జెట్లో చూపించగలగాలి. ఈ 5,000 60 దాటినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, రైతులు వాళ్ళని దానికి ప్రామాణికత ఎట్లాగా? ఒకవేళ కౌలుకిచ్చి ఆ ఫలసాయాన్ని పొందుతున్న రైతుకు దీన్ని అప్లై చేస్తారా? కౌలుకిచ్చి ఫలసాయం పొందని రైతుకు అప్లై చేస్తారా? ఎంతమందికి అందుతుంది? విధి విధానాలను బట్టి ఆ బడ్జెట్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది అసాధ్యం కాదు, చేయాలనుకుంటే ప్రతిదీ సాధ్యమవుతుంటుంది. అయితే ఇంకా మేనిఫెస్టోలో రైతుకు సంబంధించే కాకుండా మనం గమనించాల్సింది ఈసారి ఉచితాలు ప్రధానంగా ఉంటాయి. ఇంకొకటి కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ తన మేనిఫెస్టోలో, రైతులకి ఉచిత సోలార్ మోటార్ కూడా ఇస్తాను అని చెప్పారు. ఓకే, అంటే సోలార్ మీద అంటే పనిచేసేటువంటి మోటార్స్ యొక్క కాంపిటేటివ్నెస్ ఎట్లా ఉంటుంది మనకి, దాన్ని కూడా పరిశీలించాలి. అంటే మనం ఎప్పటి నుంచో సోలార్ మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. మనం సోలార్ అనేది ఇంకా మనకు ఎకనామికల్లీ వయబిలిటీ ఏ మేరకు ఉంది అనేది మనది నిజానికి మనది ట్రాపికల్ నేషన్ కాబట్టి ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి సన్ని బాగా ఉపయోగించుకొని చేయొచ్చు. సన్ ఒకటి, పవన విద్యుత్ ఒకటి, ఇవన్నీ చేయొచ్చు.
సో కాబట్టి దాంతో కొంత ప్రయోజనం ఉండొచ్చు. ఉచిత విద్యుత్ కన్నా ఇది కొంత మెరుగు కావచ్చు. బట్ ఇట్స్ ఒక ఆల్టర్నేటివ్ ఐడియా తప్ప మొత్తం సమూలంగా మార్చేసేటువంటి అంశాలు ప్రధానంగా ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకేంటంటే ఫ్రీ అనేది కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం మనం టోటల్ అన్ని పార్టీల మేనిఫెస్టోలను కానీ వాళ్ళ మేనిఫెస్టోలు వస్తాయి, విడుదల చేయకపోయినా ఇంతవరకు చేసినటువంటి వాగ్దానాలు ఉంటాయి కదా, మేనిఫెస్టోలో వస్తాయి. ఈ మేనిఫెస్టోలో వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే క్యాష్, పూర్వం ఇన్ కైండ్ ఉండేది. మీ ఏదైనా చూడండి, ఏదైనా ఇచ్చేది ఇన్ కైండ్ ఉండేది. మనకి బియ్యం ఇచ్చేవారు, కిరోసిన్ ఇచ్చేవారు, చక్కెర ఇచ్చేవారు, ఇట్లా వస్త్రాలు ఇచ్చేవారు. ఇన్ కైండ్ ఉండేది, వస్తు రూపంలో ఉండేది. ఇప్పుడు వరాలన్నీ కూడా నగదు రూపంలో ఉన్నాయి. అది పింఛన్ రూపంలో ఉండొచ్చు, లేదా ఇన్పుట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉండొచ్చు, లేదా పసుపు కుంకుమ రూపంలో ఉండొచ్చు. టీడీపీ మేనిఫెస్టో చూస్తే అంటే టీడీపీ ఇప్పుడు మేనిఫెస్టో పూర్తి స్థాయిలో ఇవ్వకపోయినప్పటికీ కూడా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇస్తుంది. అలాగే డ్వాక్రా మహిళలకి స్మార్ట్ ఫోన్స్ ఇస్తారని ఇప్పటికీ అనౌన్స్ చేశారు. ఇట్లా పెంచుకుంటూ ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇది యాక్చువల్గా తమిళనాడులో టీవీ సెట్లు, కన్స్యూమర్ గుడ్స్ని, వినియోగ వస్తువుల్ని ఉచితంగా పంచడం అనేది కూడా మనకి వరాల్లోకి వచ్చేస్తుంది. ఇది అంతిమంగా ఎవరికి ఉపయోగపడుతుంది? మినిమం స్మార్ట్ ఫోన్, ఓకే, స్మార్ట్ ఫోన్స్ కన్జంప్షన్ పెరుగుతుంది, అట్లాగే దానికి సంబంధించిన ఛార్జెస్ పెరుగుతాయి. ఈ ఛార్జెస్ని ఈ మనీ ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి వాళ్ళు, తర్వాత ఈ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరికి ప్రయోజనంగా ఉంటుంది? సో కమ్యూనికేషన్ ఓకే, అంత కమ్యూనికేషన్ మనకు అవసరమా? సో కాబట్టి అంతిమంగా ఈ కన్జ్యూమర్ టీవీలు సెట్లు పంచారనుకోండి, ఎవరికి ఉపయోగం? అంటే తిరిగి మనకేం చేస్తున్నారంటే నీ జేబులో డబ్బులు పెడతాను, నీ ఇష్టం, నీ పర్సులో డబ్బులు పెడతాను, నీ ఇష్టం అనే స్థాయికి ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం స్పష్టంగా మాట్లాడుకోవాలంటే ఎన్నికలప్పుడు ఓటు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారు. ఇది లెజిటిమేట్గా చట్టబద్ధమైనటువంటి బ్రైబరీ లాగా ఉంది. సో ముందుగా ప్రకటించడంలో గవర్నమెంట్లో ఆల్రెడీ ప్రభుత్వంలో సర్కార్లో ఉన్నవాళ్ళు దీని అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకోసం? ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేస్తామని. మీరు చూడండి, షెడ్యూల్ రావడానికి ముందే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చక్క అది కేంద్రం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, చక్క స్కీమ్స్ ఎట్లా క్లియర్ చేసి పారేసాయి. చేయడంతో పాటుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇదిగో మీకు పడిపోతుంది, చూసుకోండి, ఆల్రెడీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ముగిందా, ఠంగ్ మరి ముగిందా లేదా అని. సో ఈ క్యాష్ అనేది ఇవ్వడం అనేది, ఈ నగదు ఇవ్వడం అనేది తిరిగి వినియోగ వస్తువుల్ని వినియోగం చేయడానికి కూడా ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రిలీఫ్లే అంటాను నేను. ఒక తక్షణమైన సాయం, ఆ తక్షణమైన సాయాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారు? మళ్ళీ మార్కెట్కే వినిమయ వస్తువులుగానే ఉపయోగించుకుంటారు. అంతే తప్ప వాళ్ళని శాశ్వతంగా ఒక పని చూపించడం అనేది మనకి కుదరడం లేదు. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే మళ్ళీ మొదటిగా వస్తాం. వ్యవసాయ రంగంలో మనం ఈ సంస్కరణలు ఏమైనా ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసాయ రంగము దిక్కుమాలితనం అనేది ఎప్పుడు వచ్చింది? మనకి గట్టిగా మాట్లాడితే 1990 తర్వాత వచ్చింది. ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చింది. ఆర్థిక సంస్కరణల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయనేది పక్కన పెడితే కొన్ని నష్టాలు జరిగాయి, చాలా నష్టాలు జరిగాయి. ఫస్ట్ మనం ఎప్పుడైతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వైపు వెళ్ళామో విత్తనాలు కొనుక్కోవడం అనేది మొదలైంది కదా. విత్తనాల సృష్టి, విత్తన సృష్టి రైతు చేసేవాడు. కొన్ని గింజలను అట్లా దాచి దాన్ని మళ్ళీ తిరిగి ఉపయోగించేవారు. చాలా జాగ్రత్తగా వాటిని, ఇప్పుడు వరి ఉందనుకోండి, ఎంత జాగ్రత్తగా చేసేవారు, మళ్ళీ ఆకుమడి వేసి తీసి వేసేవారు. కొనుక్కోవడం ఉందా? లేదు, అప్పట్లో లేదు. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వచ్చిన తర్వాత మనం అదనంగా ఇది కొనుక్కోవాల్సి వచ్చింది. అండ్ మధ్యలో మనం గ్రీన్ రెవల్యూషన్ పేరు మీద అప్పట్లో పంటలు మనం కొత్త వరి వంగడాలని వేసాం. కొత్త వరి వంగడాలు వేయడం వల్ల దీనికన్నా కొంచెం ముందు వెనక్కి వెళితే వేయడం వల్ల ఏమొచ్చింది? ఎరువులు బాగా కెమికల్ ఫెర్టిలైజర్స్ వేయాల్సి వచ్చింది. దాంతో మళ్ళీ పెస్టిసైడ్స్ వచ్చాయి. సో ఏవైతే ప్రపంచానికి అనువుగా మనం మార్పులు చేస్తూ వచ్చామో, గ్రీన్ రెవల్యూషన్లో ఒక నష్టం జరిగితే ఈ గ్లోబలైజేషన్ వల్ల అనదర్ నష్టం జరిగింది. కాబట్టి వాడు రైతు పెట్టేటువంటి సబ్సిడీ పెరిగిపోయింది. యాక్చువల్గా
వాటరు అయితే రెయిన్ ఫెడ్ మీద లేకపోతే డెల్టా కెనాల్స్ మీద వ్యవసాయం చేసేవాడు. ఈ కొత్త వంగడానికి ఎక్కువ నీరు భూమి వాడాలి కాబట్టి నీరు లేని చోట భూమి నుంచి నీరు తీయాల్సి వచ్చింది. భూమి నుంచి నీరు తీయాలంటే మోటార్ కావాలి, మోటార్ కావాలంటే విద్యుత్ కావాలి. సో మీరు వాడు ఎలా అమ్ముకోవాలి, ఏ క్వాలిటీలో అమ్మాలని చెప్పడం పోయి మీరేం చేశారు, ఇన్పుట్స్ని పెంచుతూ వచ్చారు. సో దీనివల్ల ఏమైంది, టోటల్ లయబిలిటీ పెరిగింది. ఈ లయబిలిటీ పెరగడంతో రైతు మెల్లగా వ్యవసాయాన్ని వదిలేస్తున్నాడు. వదిలేసేటప్పటికి వ్యవసాయ కూలీలు ఉంటాడు, కార్మికుడు, వాడికి పని ఉండదు. పని లేకుండా చేసింది మీరే. పని లేకుండా చేసి మీరు వాడికి మీరు బతకలేకపోతున్నా, నేను మళ్ళీ నీకు నరేగా స్కీమ్ మీద పైసలు ఇస్తాను, నీకు పని చేసినా చేయకపోయినా ఉపాధి హామీ అని. కాబట్టి పని లేదు, ఉన్న పనిలో కూడా పోబుద్ధి కాదు. అవును. రెండోది మాట్లాడతారు అందరూ, కూలి సోమరి అయిపోయాడు. జనసేన అధ్యక్షుడు మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మొదటి 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూడా చెప్పారు. అంటే కల్పన వేరు, నేరుగా ఇవ్వడం వేరు. కల్పన వాస్తవం. కల్పన అంటే ఉద్యోగ కల్పన. ఉద్యోగ కల్పన అంటే మీరేం చేయాలి, తగిన ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి. ఎక్కడ కలిగిస్తారు ఉద్యోగ కల్పన అనేది, అది చేయగలగాలి. సో ఇక్కడ ఉద్యోగ కల్పన మనకి గవర్నమెంట్ చేతులు ఉద్యోగ కల్పన లేదు. ఎవరన్నా కూడా అది నిజం కాదు. ఏముంటాయి మనకి గవర్నమెంట్ చేతులు ఏమున్నాయి చెప్పండి. మనం నిజంగా మన పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు చుట్టేటువంటి తిరిగేటువంటి పిల్లలు ఒక పోస్ట్కి అప్లై చేయడం అంటే దానికన్నా లాటరీ టికెట్ కొనుక్కోవడం చాలా మంచిది. ఎప్పుడన్నా చిన్న కన్సోలేషన్ ప్రయత్నం జరుగుతుంది. ఒక 200-300 ఉద్యోగాలకి లక్షల్లో అప్లై చేస్తారు. దాని మీద మళ్ళీ కోచింగ్ సెంటర్స్ వాళ్ళ లబ్ధి పొందుతారు. సో నిజంగా వస్తుంది అనుకుంటారు. కాబట్టి ఎన్ని ఉన్నాయి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు, చాలా తక్కువ ఉన్నాయి. మహా అయితే ఇప్పుడు యూనిఫామ్ సర్వీసెస్ ఉంటాయి, కానిస్టేబుల్స్ అట్లాంటివి. లేదా మనం ఇంకా కొద్దిమంది నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమ ఒకటి పెట్టుకున్నాం, అది విద్య. సో వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో బీఈడీ టీచర్లు అలాంటివి, ఇలాంటివి మినహా ఏమున్నాయి. కానీ మిగిలినవి కల్పించాలంటే ఇండస్ట్రీ కల్పించాలి. అలాగే అగ్రికల్చర్ని కూడా ఇండస్ట్రీగా మార్చాలి. మారిస్తే అక్కడ అది కూడా ఉద్యోగ కల్పన అవుతుంది. అగ్రికల్చర్ ఇండస్ట్రీగా మార్చే అవకాశం ఉందంటారు. అసలు ఇప్పుడు సాధ్యపడే అంశం అనేది ఉంటుంది. కానీ అది అప్పుడు రైతు ఆ ఇండస్ట్రీలో ఉండడు. ఇండస్ట్రీ అవుతుంది, కార్పొరేట్స్ వస్తారు. అప్పుడు మనకి బహుశా ఒక థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ని ఒక్కొక్క కార్పొరేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకి అగ్రికల్చరల్ సైన్సెస్ చదివినటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ, సో దీంట్లో ఎంబీఏలు మామూలుగా బిజినెస్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు కానీ దే గో అండ్ లుక్ ఆఫ్టర్ అగ్రికల్చర్. ఆ రేంజ్ని పెంచుతారు. అప్పుడు సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసేవాడు, నేను ఆ రోజు నాగలు పెట్టాను, నాకు ఏదన్నా ఏమంటే నీకు దీని ఎలాంటిది ఏం లేదు ఇక్కడ, ఏం చేస్తావు నాగలతో, లేదా నేను ఇట్లాగా మన పురుగు మందు కొడతానంటే నువ్వేంటి కొట్టేది, అక్కడ పక్కన చాపర్ మీద వెళ్ళి స్ప్రే చేసేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ మెకనైజ్డ్, వాట్ యూ కెన్ డూ అనే కండిషన్ వస్తుంది. అప్పుడు ఆ స్థితి వస్తే మాత్రం రైతుని మనమే అంతర్ధానం చేసుకున్నట్టు అవుతుంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఎ రిగ్రెసివ్ మెథడ్. కానీ అంత లాంగ్ రన్ ఎవరు ఆలోచిస్తారు? లాంగ్ రన్ ఆలోచించి ఎవరైనా కనుక ప్రణాళిక తయారు చేస్తే ఆయనకు ఎవరు ఓట్లు వేసే అవకాశం ఉండదు. సో అంతిమంగా చెప్పండి, అంటే ఈ మేనిఫెస్టోల వల్ల టీడీపీ మేనిఫెస్టో కావచ్చు, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ మేనిఫెస్టో కావచ్చు, ఈ మేనిఫెస్టోలు అన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఓకే, అంటే కొంత అనివార్యత ఉంది పార్టీలకి. ఇప్పుడు పార్టీలకు అనివార్యత ఉంటే ప్రధానంగా గెలవడం ప్రధానంగా ఉంటుంది. గెలుపు ప్రధానమైనప్పుడు ఓటర్ ప్రస్తుతం మైండ్ ఏమిటి అన్నది ప్రతి వాళ్ళు ఆలోచిస్తారు. ఓటర్ ప్రయోజనం కన్నా, శాశ్వత ప్రయోజనం కన్నా ముందు ఏదంటే మన వైపు వస్తాడు. కాబట్టి ఈ తక్షణం అంటే గెలవడమే ప్రధానం. కాబట్టి పార్టీలు ఆ గెలవడం కోసం ఓటర్కు ఉండేటువంటి తక్షణ ప్రయోజనాల్ని అడ్రస్ చేస్తాయి. ఇప్పుడు ఏమని ఫీల్ అవుతాడు ఓటర్? నాకేం కావాలి ఓటర్కి? నువ్వు డైరెక్ట్ పైసలు ఇచ్చేసాను, క్యాష్ పడింది అనుకో జేబులో, నేను ఏదో కొనుక్కుంటాను, ఏదో చేసుకుంటాను, నువ్వు నా జీవితం ఎట్లాగో నువ్వు టేకప్ చేయలేవు అని నాకు తెలుసు అని వాడు నేర్చుకుంటున్నాడు. సో ఈవేళ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వాలు వచ్చి జీవితాన్ని ఉద్ధరిస్తాయని అనేటువంటి నమ్మకాన్ని ఓటర్ నుంచి తీసేశారు.
తీసేశారు కాబట్టి మనకు గట్టిగా మనం ముతక సామెత మాడాల్సి వస్తే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని వీళ్ళు ఎలాగా ఏమి అధికారంలోకి వచ్చాక మనం చేసేది ఏమి ఉండదు. ముందు కనీసం ఉచితాల రూపంలోనే పోనీ ఏదన్నా ఇస్తారు, నెలకి ఎంత ఇస్తారండి ఇచ్చానండి. స్టేట్ని ఏం చేస్తారు సార్ మీరు చేయండి. తర్వాత విషయం సార్, లోటు బడ్జెట్లో గెలిపోయినప్పటికీ అప్పులూపులో కూరుకుపోతున్నప్పటికీ ఇప్పుడు వచ్చిన ఈ వరాల జల్లుని ఫుల్ఫిల్ చేసే క్రమంలో ఏ అయితే ప్రభుత్వాలు వస్తాయో ఆ ప్రభుత్వాలు మరింత అప్పులూపులో కూరుకుపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది రాను. ఖచ్చితంగా. అంటే మీరు దాన్ని ఏ రూపేణా మళ్ళీ తీసుకోగలుగుతారన్నది ఇప్పుడు యాక్చువల్గా ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటారు కదా. మనం ఖర్చు పెడితే ఆ ఖర్చు ఉత్పత్తి మీద ఖర్చు పెడితే తిరిగి మళ్ళీ ఆదాయంగా మారుతుంటుంది. జనరల్గా ఏమవుతుంది, ఆదాయం ప్రజల దగ్గరికి ఏది ఆరోగ్యకరమైనటువంటి సమాజం, మనం ఉత్పత్తి పెరగాలంటే ప్రజల దగ్గరికి ఆదాయం కాస్త, ప్రజలకు ఎక్కువ ఆదాయం ఉందనుకోండి, ఆదాయాన్ని 2 రకాలుగా ఉంటారు. కొంత ఖర్చు పెడతారు, కొంత సేవింగ్స్ చేస్తారు. ఈ సేవింగ్స్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లోకి కామన్ మ్యాన్ వెళ్ళలేకపోతున్నాడు. కొద్దిమంది అది పనులు చేసుకుంటున్నారు, కొద్దిమంది సేవింగ్సే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇంతమంది సేవింగ్సే లేవు వీళ్ళకి. ఇంతమంది ప్రజల సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అవ్వడల్లా కొద్దిమంది సేవింగ్సే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఆ కొద్దిమంది మళ్ళీ తిరిగి రీసైకిల్ కావడం వల్ల కొద్దిమంది మనకి చాలా స్క్యూడ్గా, మనకి మల్టీ ఎంఎన్సీస్ ఎంతమంది దేశంలో, ఇండస్ట్రియలిస్ట్ ఎంతమంది అంటే 50,000 మంది చెప్పేస్తాం. చాలా భారీ పారిశ్రామికవేత్తలు, మధ్యతరగతి శ్రామికులు. ఇక స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రియలిస్ట్ చిన్న వాళ్ళు అలా కనపడరు కూడా మనకి, అసలు ఎన్నాడు ఉంటారో కూడా తెలియదు వాళ్ళకి. సో కాబట్టి చివరికి వాళ్ళకి మేలు చేసే విధంగానే మనం బడ్జెట్స్ అవన్నీ తయారు చేసుకునే స్థితి ఉంటుంది అనమాట. మీరు అన్నది చాలా 100% రైట్. లోటు బడ్జెట్ల వైపు మనం వెళ్తున్నాం, అప్పు చేసైనా సరే ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఏం చేస్తుంది, ఇంతకుముందు 5 ఏళ్ళు వేరే పార్టీ పరిపాలించింది అనుకోండి, తీసుకునేటప్పుడు తెలుస్తుంటుంది చాలా అప్పుల్లో వచ్చింది కదా అని. పోనీ వచ్చిన ప్రభుత్వం అయినా దాన్ని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందా? చేయదు. చేస్తే అది ఉండదు. సో ఈ ఓటర్ని ఆకర్షించుకోవాలి కాబట్టి మళ్ళీ ఏం చేస్తుంటుంది, ఇంకా అదనంగా కొత్త రూట్లలో అప్పు చేసే కార్యక్రమాన్ని టేకప్ చేస్తుంటుంది. సో ఫైనల్గా ఇది మనకు రుణభారతంలాగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఈ మేనిఫెస్టోలు, ఈ వరాల జల్లు రాబోయే రోజుల్లో కూడా పార్టీలు చేస్తున్న వరాల జల్లు వల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, అప్పులు పాలైపోవడానికి అవకాశం ఉందంటున్నారు సతీష్ చందర్. ఇది ఇవాళ పొలిటికల్ టాక్ షో. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.